ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. 288 స్థానాలున్న శాసనసభకు ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఫలితాల్లో ఏ కూటమి మెజార్టీ దక్కించుకున్నా కేవలం 72 గంటల్లోనే సర్కార్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కాలపరిమితి ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో మెజార్టీ దక్కించుకునే పార్టీ లేదా కూటమి అదే సమయానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ఆయా పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఒకవేళ ఓటర్ తీర్పు ఎవరికీ అనుకూలంగా లేకపోతే హంగ్ ఏర్పడుతుంది. అప్పుడు కేవలం 3 రోజుల్లోనే సర్కారును ఏర్పాటు చేయడం మరింత సంక్లిష్టంగా మారనుంది. ఇదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలిచే అవకాశం ఉంది అని, తర్వాత బల పరీక్షకు ఆదేశించవచ్చు అని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. 1990ల నుంచి రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కకపోవడం గమనార్హం. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా వెనువెంటనే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం లేదని సీనియర్ అడ్వకేట్, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ బిశ్వబ్జీత్ తెలియజేశారు. తొలుత భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకున్న పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, తర్వాత కొంత గడువు లోపల మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం కల్పిస్తారని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి బరిలో ఉన్నాయి. ఇక గత 5 ఏళ్ల విషయాన్ని తీసుకుంటే 2 కూటములు రాష్ట్రాన్ని పాలించాయి. 1985లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా 161 స్థానాల్లో విజయం దక్కించుకుని అధికారం చేపట్టింది. ఇక ఆ తర్వాత నుంచి 7 సార్లుగా కూటమిలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇక మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాకముందే 2 కీలక కూటముల్లోనూ సీఎం సీటు కోసం నేతలు కుస్తీలు పడుతున్నారు. ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకుని సీఎం సీటు తమకంటే తమకేనని పట్టుబడుతున్నారు. ఈ నెల 23న పోలింగ్ ముగిసిన తర్వాత ఈ 2 కూటములు ప్రభుత్వం ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశాయి. ఇక ప్రజలు తమ వైపే మొగ్గు చూపారని ఇరు పక్షాలు ప్రకటించుకున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నానా పటోల్ స్పందిస్తూ మహావికాస్ అఘాడీ అధికారం చేపట్టి తీరుతుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ నేత సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అయితే పటోల్ వ్యాఖ్యలతో విభేదించిన శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మహావికాస్ అఘాడీ మెజార్టీ దక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఎవరికి ఇవ్వాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక మహాయుతి కూటమిలో శివసేన అధికార ప్రతినిధి సంజయ్ షిర్షత్ మాట్లాడుతూ ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిందేనే తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు అని చెప్పారు. అయితే బీజేపీ నేత ప్రవీణ్ దరేకర్ మాత్రం తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారు అని తెలియజేశారు. ఇక ఇదే మహాయుతి కూటమిలో ఉన్న ఎన్సీపీ కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకుంది. అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఎన్సీపీ కింగ్ మేకర్ గా మారనుంది అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ఇంకా రాకుండానే గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు శివసేన యూబీటీ పార్టీ జాగ్రత్త పడుతోంది. తమ ఎమ్మెల్యేలను ఎవరూ ప్రలోభ పెట్టకముందే వారిని తరలించడం కోసం పలు హోటళ్లను ముందుగానే రిజర్వ్ చేసుకుంది.